మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజల ఆందోళనలు కొనసాగుతున్నాయి. చైతన్యపురి, కొత్తపేటలోని పలు కాలనీల ప్రజలు తమ ఇళ్లు కూల్చవద్దంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. కొత్తపేట న్యూ మారుతినగర్ కు చెందిన ప్రజలు వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. తమ నిర్మాణాలు తొలగించొద్దంటూ ఏదైతే మూసీ నివాసితుల ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఏదైతే ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి చైతన్యపురి కానివ్వండి, అదేవిధంగా కొత్తపేటలో ఉన్నటువంటి ఆ మూసీ నివాసితులు అయితే దాదాపు 3 రోజులుగా పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ మూసీ బాధితులందరూ కూడా వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించి తమ నిరసనను తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు, వారంతా కూడా నల్ల బాడ్జీలు ధరించి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాము ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ నివాసం ఉంటున్నాము, సో ఏ విధంగా తమ ఇళ్లను తొలగించి మూసీ సుందరీకరణ పనులు చేపడతారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి కొంతమంది అయితే పూర్తిగా కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, బాధితులు వారితో కూడా మాట్లాడదాము. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాలకి ఇక్కడ ఉంటున్నారు? 20 ఏళ్ళు. నేను ఇల్లు కట్టుకొని 20 ఏళ్ళు, అవతల పిల్లాటు కొన్ని ఏళ్ళు పడవనే ఉంచిన. పిల్లాటు కొన్ని ఏళ్ళు కొన్నా, 20 ఏళ్ళు ఇల్లు కట్టి. ఇక మా భర్త చనిపోయి 2 ఏళ్ళు. నాకు అప్పులు ఉన్నాయి, ఎక్కడ ఏం లేకుండా ఊడ్చుకొచ్చిన. ఊళ్ళల్లో కూడా నాకు గింత కూడా లేదు సారు, నా ధర్మసాక్షిగా చెప్తున్నారు. నాకు ఊళ్ళల్లో కూడా లేదు, నా కష్టార్థమే ఈడుంది. నేను ఇప్పుడు ఏం చేసుకొని బతకాలి? మూసీ నది ఎంత దూరం ఉంది, ఆ నుంచి నా ఇల్లు దాకా కొలవండి. నన్ను ఇన్ని పరీక్షలు ఎందుకు పెట్టిండు? ఎందుకు ఇది మాకు ఇల్లు కట్టుకుంటానికి అన్ని ఛాన్సులు ఇచ్చిండు? మాకు కరెంటు బిల్లు ఎందుకు కట్టుకుండు? నల్ల బిల్లు ఎందుకు కట్టుకుండు? మాకు ఛాన్స్ ఎందుకు ఇచ్చిండు ఇల్లు కట్టేందుకు? మాకు అది కావాలి సార్. మరి ప్రభుత్వం ఏమో ఎట్టి పరిస్థితుల్లో మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తరలించి, సో మీకు ఇంటికి పోనీకి కూడా కాళ్ళు లేవు, రెక్కలు లేవు. మేము కిందనే ఇంట్లో ఉన్నా, గుడిసెలు వేసుకొని ఉన్న వాళ్ళకు కాలు వాళ్ళని తీసుకుపోయి పెట్టురి. ఈ రోజున సామాన్య మధ్యతరగతి వాళ్ళకి కూడు గుడ్డ అనేది ఎప్పటికప్పుడు జరిగే ఇది. ఇల్లు మాత్రం మనిషి జీవితంలో మధ్యతరగతి వాడు, సామాన్య తరగతి వాడు జీవితంలో వాళ్ళ కళ ఒకసారి. మరి నీకు ఫామ్ హౌస్లు ఇన్ని ఉన్నాయి కాబట్టి, వందల పదిలో ఇల్లు ఉన్నాయి కాబట్టి నీకు దాని విలువ తెలియదేమో. దగ్గర 25 సంవత్సరాలు అయిపోయింది సార్ మేము ఉండబట్టి ఇక్కడ. ఇంతవరకు మూసి పొంగింది లేదు, మూసి నుంచి నీళ్ళు వచ్చింది లేదు. ఇదే రోడ్డు పంటి మోకాళ్ళ పంటి నీళ్లు మూసీలోకి పోతాయి కానీ ఇండ్లలోకి పోయే ఛాన్స్ లేదు ఇక్కడ. అర్థమైందా? ఇంకొక విషయము, మూసి సుందరీకరణ అంటున్నాడు. మూసి సుందరీకరణ అంటే ముందు బుల్డోజర్లు పెట్టి ముందర లోపల నుంచి మట్టి కూడికలు తీయమని చెప్పండి. అవి ఖర్చుకు చేయలేకపోతున్నాడు అనమాట. అవి ఖర్చు దాని 1,50,000 కోట్ల కన్నా 10,50,000 కోట్లు అవుతాయి అనమాట. అది కూడికలు తీస్తే ఆ కూడికలు తీయని చేత కాదనమాట. రేవంత్ రెడ్డి గారు మార్పు అంటున్నారు. మాకు మార్పు అంటే ఒకటే అర్థమవుతున్నది, కేసీఆర్ గవర్నమెంట్ లో కేసీఆర్ అది కట్టి కాళేశ్వరం కట్టి ఎన్నో లక్షల కోట్లు తిన్నాడు అని మేము బద్నాం ఉంది. ఇప్పుడు నేను వచ్చిన కదా, నేనేం తినాలి? 1,50,000 కోట్లు తెచ్చి అందులోకెళ్ళి ఈ పనులు చేపిస్తే ఒక 20-30 వేల కోట్లు తిందామని ప్లాన్ తప్ప ఇంట్లో ఏం లేదు. మాకు మార్పు అంటే ఒకటే కనబడుతుంది సార్, వేరే మార్పు ఏం లేదు. అదే దొరపాలన ఆయన తిప్పి ప్రజాపాలన చెప్పి మమ్మల్ని నాశనం పెట్టారు. మాకు మున్సిపల్ నంబర్ ఇచ్చినావు, ఓటాది ఇచ్చినావు, నల్ల కనెక్షన్, నీళ్ల కనెక్షన్ ఇచ్చినావు, రిజిస్ట్రేషన్ చేసినావు, జాగాలకి బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చినావు. ఇప్పుడు ఇల్లీగల్ అంటే ఎట్లా అవుతుందండి? అది ఇల్లీగల్ ఎట్లా అవుతుంది? మరి ఇప్పుడు నువ్వు మూసి సుందరీకరణ అన్నప్పుడు మూసిలో పూటిక తీయాలి, ఎక్కడికక్కడ బ్యారికేడ్లు కట్టాలా? బ్యారికేడ్లు కట్టి పూటిక తీసేసి సరౌండింగ్ బౌండరీ పెట్టుకోమాలండి. ప్రస్తుతం ఏదైతే అధికారులు చేపడుతున్నటువంటి సర్వే కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటు కొత్తపేట కానివ్వండి, చైతన్యపురి కానివ్వండి, ఇటు నాగోల్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీ వాసుల ఆందోళనలతో పెద్ద ఎత్తున కూడా ఎక్కడికక్కడ కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. విడుదల శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.